ప్రత్యర్థి సంఘాలు కూడా సర్వోత్తమ రెడ్డి గారిని చూస్తే మరి ఆయనను నిజంగా అభిమానిస్తారు. రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరూ కూడా ఆదరిస్తారు. అటువంటి వ్యక్తికి ఈసారి భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేయడానికి ముందుకు రావడం జరిగింది. కాబట్టి వారి యొక్క విజయాన్ని ఆకాంక్షిస్తూ మనమందరం కూడా ఈరోజు ఇక్కడ సమావేశం అవుతా ఉన్నాం. మనకందరికీ తెలుసు, ఈ యొక్క టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి తెలంగాణలో ప్రస్తుతం 27వ తేదీ నాడు 2 స్థానాలకు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఒకటి హైదరాబాదు, మన మహబూబ్నగర్ తప్ప అన్ని జిల్లాలలో ఈ యొక్క టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇటు దేవరకొండ నుంచి మొదలు పెడితే అటు భద్రాచలం వరకు, అటు జైరాబాద్ నుంచి మొదలు పెడితే మరి కొమరం భీం జిల్లా వరకు మొత్తము అన్ని జిల్లాలలో కూడా ఈ 2 టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీలో చాలా ఎంతో పవిత్రమైనటువంటి భావనతో టీచర్లకి ఓటు ఇవ్వడం జరిగింది. మన రాజ్యాంగ నిర్మాతలు చట్టసభలు ఏర్పాటు చేసినప్పుడు ఎవరికీ లేనటువంటి హక్కు ఒకటి పట్టభద్రులకు, ఒకటి ఉపాధ్యాయులకు ఇచ్చారు. ఇది చాలా, దీని వెనుక కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. టీచర్లు అనేటువంటి వాళ్ళు స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులుగా అత్యధికమైనటువంటి సంఖ్యలో భర్తీ చేసినటువంటి వాళ్ళు ఉద్యోగులు ఎవరంటే టీచర్లుగా. ఎందుకంటే మనము నిరక్షరాస్యత ఉంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత అన్ని గ్రామాలలో కూడా ప్రభుత్వ స్కూల్ ఏర్పాటు చేయాలని, అన్ని గ్రామాల్లో కూడా మరి టీచర్లను భర్తీ చేసి ప్రభుత్వ స్కూల్ ఏర్పాటు చేశారు. అప్పటికి ఇంకా గ్రామాలలో ఏ వ్యవస్థ లేదు. మనకు పటేల్ పట్టవారి వ్యవస్థ కొద్దిగా ఉండింది. నిరక్షరాస్యత ఉంది, అక్షరాస్యత తక్కువగా ఉంది, సాంఘిక దురాచారాలు ఉన్నాయి, ఇంకా సామాజిక చైతన్యం లేదు. అనేక రకాల సర్వేలు నిర్వహించాలి, అనేక రకాలుగా మరి ప్రభుత్వ పథకాలు అమలు చేయాలి. కాబట్టి ఆ రోజు ప్రభుత్వం అంటే గ్రామాలలో టీచరే. కాబట్టి ఆ టీచర్కు అనేక రకాల బాధ్యతలు ఇచ్చినప్పుడు వాళ్ళ హక్కులు కూడా ఇవ్వాలి, వాళ్ళ సమస్యలు కూడా ఇవ్వాలి. అత్యధిక సంఖ్యలో వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు ఈ దేశంలో అనే ఉద్దేశంతో శాసనసభతో పాటు పెద్దల సభ అయినటువంటి శాసన మండలి సభలో టీచర్లకు ప్రత్యేకమైనటువంటి మరి ఒక ప్రతినిధులుగా మరి ఉపాధ్యాయ నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్సీలను ఎన్నుకునేటువంటి ప్రక్రియ మొదలైంది. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే ఈ ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి ఏ మాత్రం కూడా మరి ఉపాధ్యాయులు ఎంత పవిత్రంగా ఉండాలో టీచర్స్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్సీలు కూడా అంతే పవిత్రంగా ఉండాలి. ఉపాధ్యాయ వృత్తి చాలా పవిత్రమైనటువంటి వృత్తి. గతంలో అనేవాళ్ళు బతకలేక బడిపంతులని, అది కాదు. దేశాన్ని బతికించడం కోసం, భావి భారత పౌరులను బతికించడం కోసం బడిపంతులు కావాలనేటువంటిది ఈరోజు నినాదం. ఈరోజు ప్రపంచంలో మనం పోటీ పడతా ఉన్నాం. మన భారతదేశంలో ఉన్నటువంటి యువశక్తి ప్రపంచంలో ఏ దేశంలో లేదు. ఈరోజు భారతదేశానికి సంబంధించినటువంటి మన యూత్ పవరు ప్రపంచాన్ని శాసిస్తూ ఉన్నారు. ఏ దేశానికి వెళ్ళినా కూడా ఈరోజు భారతదేశానికి సంబంధించినటువంటి యువత కీలక పాత్ర పోషిస్తున్నది. అది ఉద్యోగాల్లో కానీ, విద్యారంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, ఐటీలో కానీ, మేనేజ్మెంట్లో కానీ, సర్వీస్ సెక్టార్లో కానీ, అన్ని సెక్టార్లో కూడా ఈరోజు మన దేశానికి సంబంధించినటువంటి యూత్ ప్రపంచాన్ని శాసిస్తున్నది. డెవలప్డ్ కంట్రీ అయినటువంటి ఆస్ట్రేలియా తీసుకున్నా, డెవలప్డ్ కంట్రీ అయినటువంటి అమెరికా తీసుకున్నా, డెవలప్డ్ కంట్రీ అయినటువంటి అనేక దేశాలు తీసుకున్నా కూడా ఇండియా యూత్ కీలక పాత్ర పోషిస్తున్నది. ఆ యూత్ ఆ రోజు కీలక పాత్ర పోషిస్తున్నారు అంటే ఈరోజు
దానికి మీరందరూ కారణమని మనం చేస్తున్నాం. మీరు లేకుండా యూత్ లేదు, మీరు లేకుండా యూత్ లేదు, యూత్ లేకుండా భారత్ లేదు, భారత్ లేకుండా ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి డెవలప్మెంట్ లేదు. కాబట్టి ఆ రకంగా ఉపాధ్యాయులు అనేటువంటి వాళ్ళు దేశ గౌరవాన్ని, దేశ భవిష్యత్తును, దేశ యువతను తీర్చిదిద్దుతారు. తల్లిదండ్రులు నవమాసాలు మోసి పెంచుతారు. కానీ ఆ పుట్టినటువంటి బిడ్డను మరి మీకు వదిలిపెడితే మీరందరూ కూడా అతను జీవితాన్ని నిర్మాణం చేస్తారు, దేశాన్ని నిర్మాణం చేస్తారు ఉపాధ్యాయులు. అటువంటి పవిత్రమైనటువంటి వృత్తి ఉపాధ్యాయ వృత్తి. అందుకే ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ప్రతినిధులుగా గెలిచినటువంటి శాసన మండలి సభ్యులు మీ యొక్క హక్కుల కోసం, మీ యొక్క సమస్యల కోసం నిరంతరం పోరాటం చేయాలి. నేను చాలా ఇంతకుముందు కూడా చెప్పాను వరంగల్లో, నేను చాలా చిన్న వయసులో పార్టీలో చేరినాను. వి రామారావు గారు మా గురువు గారు హైదరాబాద్ నుంచి గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ నుంచి 5 సార్లు గెలిచారు. ఆయనకు ఓటమి అనేది లేదు. ఆ రకంగా బీజేపీ కానీ అంతకుముందు జనసంఘ్ కానీ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ అన్ని సీట్లు బీజేపీ గెలిచింది. తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా రాయలసీమ నుంచి డిఎస్పి రెడ్డి గారు, హైదరాబాద్ నుంచి వి రామారావు గారు, ఇక్కడ నుంచి ఎల్ఎస్ రాజు గారు, డాక్టర్ రాజేశ్వరరావు గారు, కృష్ణా గుంటూరు విజయవాడకి వెళ్తే జూపుడి యజ్ఞనారాయణ గారు, మరి విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం వెళ్తే పివి చలపతిరావు గారు, రాయలసీమకి వెళ్తే ఎడ్డూరి శివప్రకాష్ రెడ్డి గారు, చిత్తూరు ప్రకాశంకి వెళ్తే పిడతల రంగారెడ్డి గారు. ఈ రకంగా మొత్తం గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ అన్నీ కూడా మొత్తం గెలిచేవాళ్ళు. ఎందుకంటే విద్యావంతులు దేశం గురించి ఆలోచన చేస్తారు, నిస్వార్థంగా ఆలోచన చేస్తారు, దేశ భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు. మంచి వ్యక్తులు ఉండాలి, మంచి సాంప్రదాయాలు ఉండాలి, మన సంస్కృతి పరిరక్షించాలి అనే దృక్పథంతో పట్టభద్రులందరూ కూడా బీజేపీ కోటేసేవారు.